హాయ్ అండి. నిన్న ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఆసియా కప్ భాగంగా జరిగిందండి. ఈ మ్యాచ్‌లో అయితే చాలా చిత్తుగా ఓడితే మనం పాకిస్తాన్ అయితే ఓడించాం. దీనిలో ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే సూర్యకుమార్ యాదవ్ ఏదైతే మ్యాచ్ అయిపోయిన తర్వాత తను ఏదైతే మాట్లాడాడో, ఈ విజయం వచ్చేసి మన భారత సైనికులకైతే అంకితం చేస్తున్నానైతే మాట్లాడుకొచ్చాడు. మేము ఖచ్చితంగా ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో మేము స్టాండ్ అయ్యి ఉన్నాం. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ మేము వాళ్ళ వెంటైతే ఉంటాం. అని చాలా గట్టిగా అయితే చెప్పడం చూసాం. ఏదైతే టెర్రర్ అటాక్ జరిగిందో పహల్గామ్ పైన, దానిపైనైతే మేము స్టాండ్ తీసుకుంటామని మాట్లాడుకొచ్చాడు. అలానే ఏదైతే ఈ విజయం ఉందో, ఈ భారీ విజయం ఉందో అది మేము దేశ సైనికుల కోసం అంకితం ఇస్తున్నామైతే మాట్లాడుకొచ్చాడు. మరి ఇది చాలా మంచి ప్రౌడ్ మూమెంటే 100% ఎందుకంటే యాక్చువల్‌గా ఈ మ్యాచ్‌ని రద్దు చేయాలి, బాయ్‌కాట్ చేయాలి రకరకాల వచ్చినవన్నిటికి. సరే ఏదేమైనప్పటికైతే ఈ కొన్ని టోర్నమెంట్‌లు అంటే యాక్చువల్‌గా 2 మ్యాచ్‌లు పాకిస్తాన్ మనం డైరెక్ట్‌గా ఆడకుండా, అంటే ఏదైతే ఇండివిడ్యువల్ మ్యాచ్‌లు ఉన్నాయో అవి ఆడకుండా ఏదైతే టోర్నమెంట్లు ఉండే ఆసియా కప్, ఛాంపియన్‌షిప్, టీ20 వరల్డ్ కప్ ఇలాంటి మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా ఇండియా పాల్గొనాలని అయితే నిర్ణయించుకుంది. బీసీసీఐ కావచ్చు, లేకుంటే కేంద్రం కావచ్చు. ఆ నిర్ణయం అయితే తీసుకుంది. అందుకే భాగంగానే ఈరోజు ఆసియా కప్‌లో అయితే పాకిస్తాన్‌తో మ్యాచ్ అయితే ఉంది. ఈ మ్యాచ్‌లో అయితే చాలా చిత్తుగా అసలు వాళ్ళు చూసుకుంటే సైమ్ అయూబ్ అనేవాడు కొంచెం బౌలింగ్ డిపార్ట్మెంట్‌లో అతను తప్ప అతను కూడా ఆల్ రౌండర్. వాళ్ళ బౌలర్‌లో మీరు చూసుకుంటే షాహీన్ అఫ్రిది గాని, లేకుంటే మిగతా ఏ బౌలర్ కూడా నవాజ్ గాని, ఏ బౌలర్ కూడా వాళ్ళు చూసుకుంటే పెద్దగా ఇంప్రెస్ చేసిందేం లేదు. పడ్డ 3 వికెట్లు కూడా అతనికే పడ్డం చూసాం. అయూబ్‌కి పడ్డం చూసాం. ఇంక చూసుకుంటే ఇండియా అయితే అసలకి ఫస్టు బ్లండర్ మిస్టేక్ ఏందంటే, ఆ పిచ్ పైన చేజింగ్ చాలా ఈజీగా ఉంటదని మాట్లాడుకున్నాం. అలాంటిది ఏదైతే హరీస్ పాకిస్తాన్ కెప్టెన్ అతను టాస్ గెలిసి మరి అతను బ్యాటింగే తీసుకున్నాడు. ఏమైనా ఎక్కువ స్కోర్ కొట్టి ఇండియా మీద ప్రెషర్ చేయాలనుకుంటున్నాడు అని అతనైతే చెప్పడం చూసాం. కానీ అది ఉల్టా అయిపోయింది. మన వాళ్ళు స్టార్టింగ్‌లోనే వికెట్‌లు టప టప తీసేశారు. కాపోతే ఫర్హాన్ ఏదైతే ఓపెనర్ ఉన్నాడో అతను ఒక నిలబడ్డాడు. ఆ తర్వాత చూసుకుంటే ఏ ఒక్కళ్ళు కూడా అతని దగ్గర పార్ట్నర్‌షిప్ అయితే నిలబడలేదు. ప్రతి బ్యాటర్ కూడా వచ్చినోళ్ళు వచ్చినట్టు ఔట్ అవుతూ వెళ్ళిపోవడం చూసాం. లాస్ట్‌లో దాదాపు 100 లోపే ఆల్ ఔట్ అవ్వాల్సింది. కానీ లాస్ట్‌లో షాహీన్ అఫ్రిది ఎవరైతే బౌలర్ ఉన్నారో వాళ్ళ ఫాస్ట్ బౌలర్ అతనేదో ఒక 4 సిక్స్‌లు కొట్టాడు. దాని కారణంగా అయితే అతను ఒక 30 పరుగులు ఏమి చేయడం చూసాం. దాని కారణంగా అయితే దాదాపు 127 పరుగుల టార్గెట్ అయితే ఇవ్వడం చూసాం. ఆల్మోస్ట్ 128 పరుగుల టార్గెట్ మనకొచ్చేసింది. అది చాలా ఫాస్ట్‌గానే 4 ఓవర్లు ఇంకా మిగిలుండగానే 4 ఓవర్లు ఒక బాల్ మిగిలుండగానే మనమైతే చేసేసాం. దీనిలో చూసుకుంటే మళ్ళీ 11 బాల్‌లో 31 పరుగులతోటి అభిషేక్ శర్మ, ఫైర్ స్టార్మ్ ఎక్స్ట్రార్డినరీ నాకైతే ఆడడం చూసాం. షాహీన్ అఫ్రిదిని గాని, వాళ్ళ స్పిన్నర్స్‌ని గాని ఎక్కడ కూడా కోలుకోనీయలేదు. బాధి పడేశాడు. ఓవరాల్‌గా చూసుకుంటే ఆ తర్వాత చూసుకుంటే మీకు తిలక్ వర్మ అలానే సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్‌ని అయితే ముగించేశారు. ఓవరాల్‌గా వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ కూడా స్టార్టింగ్‌లో ఇబ్బంది పడ్డప్పటికీ ఆ తర్వాత నిలబడ్డాడు, నిలకడగా ఆడాడు. ఆ తర్వాత చూసుకుంటే అతను కూడా మంచిగా ఆడడం చూసాం. ఓవరాల్‌గా వచ్చేసి అతను కూడా ఒక 47 నిన్న అతని బర్త్‌డే మంచి ఇన్నింగ్స్ అయితే ఆడడం చూసాం. ఓవరాల్‌గా టీమ్ ఎఫర్ట్ కనిపించింది. మీకు కుల్దీప్ యాదవ్ ఒక 3 వికెట్లు కావచ్చు. మళ్ళీ మొదటి మ్యాచ్ యూఏఈ తోటి 4 వికెట్లు రావడం చూసాం. ఈ మ్యాచ్‌లో చూసుకుంటే 3 వికెట్లు. ఆ తర్వాత అక్షర్ పటేల్‌కు 2 వికెట్లు, బుమ్రాకు 2 అలానే హార్దిక్‌కు ఒక వికెటు. అందరూ కూడా సమిష్టి కృషి అయితే ఈ మ్యాచ్‌లో కనిపించింది. అలానే క్యాచ్‌లు పట్టడం విషయంలో కూడా ఎక్కడ మిస్ చేయలేదు. మంచిగా అయితే క్యాచ్‌లు పట్టడం చూసాం. ఓవరాల్‌గా ఒక మంచి మ్యాచ్‌నైతే చూసిన ఫీలింగ్ కలగలేదు గానీ, కాకపోతే చిత్తుగా ఓడించాం. ఎట్టయితే యూఏఈని ఎలా చిత్తుగా అయితే ఓడించేసాం మనం, ఆహ్, అంత దారుణంగా కాకపోయినా చిత్తుగానే ఓడించాం. ఇంకా 4 ఓవర్ కావచ్చు, లేకుంటే వాళ్ళని ఎక్కడ కూడా కోలుకోనీయకుండా ఏ స్థాయిలో కూడా అసలకి పాకిస్తాన్ ఈ మ్యాచ్‌లో వచ్చింది, లేకుంటే ఈ మ్యాచ్ గెలవగలదని ఎక్కడ చెప్పడానికి లేకుండా పోయింది. అలాంటిది విజయం అయితే మనకైతే వచ్చింది పాకిస్తాన్ పైనైతే. ఇంక చూద్దాం నెక్స్ట్ ఒమన్‌తో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ తర్వాత ఆటోమేటిక్‌గా ఆహ్, ఆహ్, ఎవరైతే సెమీఫైనల్ ఉంటదనుకుంటే దాని తర్వాత ఫైనల్ అయితే ఉండొచ్చు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే చాలా ఇంట్రెస్టింగ్ అయితే మ్యాచ్‌లయితే జరుగుతూ ఉన్నాయి. ఆహ్, ఏదైతే సూర్యకుమార్ యాదవ్ స్టాండ్ తీసుకున్నాడో అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. ఆహ్, మరి ఇంకా దీనిపైన ఇంక రాద్ధాంతం జరుగుతూ ఉంటుంది. నేను మరి చాలా వరకు చూసాం. స్టేడియంలో గూడా చూసాం. ఇండియన్ ఫ్యాన్స్, పాకిస్తాన్ ఫ్యాన్స్ వచ్చారు. కాకపోతే ఇంకా ఎక్కువ ఇండియన్ ఫ్యాన్సే వచ్చారు. పాకిస్తాన్ ఫ్యాన్స్ అని కూడా స్టేడియం ఆల్మోస్ట్ ఫుల్ కాలేదు. యాక్చువల్‌గా అయితే ఇలాంటి మ్యాచ్‌కి చాలా ఫుల్ అవుతుంది. కాకపోతే మనం ముందే అనుకున్నాం. అసలు పాకిస్తాన్ దగ్గర బ్యాటింగ్ చూస్తే మీకు అర్థమైపోద్ది. అసలు ఎవరో కొత్త కొత్త కుర్రాళ్ళొచ్చారు. వాళ్ళ పేర్లు గూడా మనకు తెలీదు. అందులోను వాళ్ళు పెద్దగా ఫామ్‌లో గూడా ఏం కనిపించట్లేదు. అందరూ వచ్చినోళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు తప్ప పెద్దగా ఆడిందేం లేదు వాళ్ళు. కాబట్టి ఏదైతే బాబర్ ఆజం, రిజ్వాన్ అంతకుముందు హఫీజు ఆ టీమ్ ఏదైతే ఉందో ఆ తరం అయిపోయినమ్మట ఇప్పుడు ఈ తరంలో మనకు పెద్దగా కనిపించట్ల. ఫఖర్ జమాన్ ఒక్కడే మనకి ఓల్డ్ ప్లేయర్ కొంచెం ఆడే ప్లేయర్‌లాగా కనిపిస్తున్నాడు తప్ప మిగతా ఎవరు కూడా అసలకి
ఆహ్, ఆడే స్తోమత గాని, లేకుంటే మన మన ఇండియన్ స్థాయికైతే లేనే లేదు. ఎందుకంటే మీరు చూసుకుంటే షోయబ్ అఖ్తర్ లాంటి వాళ్ళు, లేకుంటే వసీం అక్రమ్ లాంటి వాళ్ళు, లేకుంటే హుస్సేన్ లాంటి వాళ్ళు, వాళ్ళ ఏదైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ మాజీ ప్లేయర్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ చాలా దారుణమైన ఉంది. వాళ్ళ బ్యాటింగ్‌లో గాని, బౌలింగ్‌లో గాని మన టీమ్ చాలా దారుణంగా ఉందని వాళ్ళు కూడా మాట్లాడుతున్న విషయం. ఖచ్చితంగా మన టీమ్ చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఏందైతే మాట్లాడుతూ ఉన్నాం. చూద్దాం ప్రస్తుతానికైతే పాకిస్తాన్ టీము చాలా, చాలా అంటే అంత అసలకి ఎక్కడ కూడా ఇండియా తోటి సరితూగే విషయం లేదు. 50% కూడా లేదు నాకనిపిస్తా ఉంది. మరి చూద్దాం ఫ్యూచర్‌లో మరి ఏమన్నా ఇంకా మ్యాచ్ అంటే ఇంకా ఉండంగుండగా ఏమన్నా వాళ్ళు మంచిగా తయారవుతారో చూద్దాం. ప్రస్తుతం ఉన్న టీమ్‌తో చూస్తే మనకసలు పోటీయే కనపట్లేదు.